వెల్కమ్ టు మెగాని టీవీ ఆఫ్ ద రికార్డ్. ముందు వెనక చూడకుండా మాట్లాడే మాట ముప్పు తెచ్చి పెడుతుంది అంటారు పెద్దలు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఇండస్ట్రీకి రాజకీయ వర్గాలకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి తయారైంది. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేసిన డ్రగ్స్ కామెంట్స్ ఇప్పుడు ఒక పెద్ద దుమారాన్నే రేపాయి. ఏకంగా టాలీవుడ్ పెద్దలనే టార్గెట్ చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు అగ్గిరాజేస్తే దానికి మా అధ్యక్షుడు మంచు విష్ణు ఇచ్చిన కౌంటర్ చిచ్చు పెట్టింది. అసలు ఏం జరిగింది? టాలీవుడ్ పెద్దలపై ఎమ్మెల్యే ఎందుకు విరుచుకుపడ్డారు? మంచు విష్ణు చేసిన సెటైరికల్ వెనుక పరమార్థం ఏంటి? లెట్స్ వాచ్. సినిమా అంటే రంగుల ప్రపంచం, కానీ ఆ రంగుల వెనుక చీకటి కోణాలు ఉన్నాయంటూ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకం పరిమితి మించిపోయిందని, ఇది దేశంలోనే అతిపెద్ద డ్రగ్ హబ్ అని ఆయన వ్యాఖ్యానించారు. కేవలం ఆరోపణలు చేయడమే కాదు, ఏకంగా స్టార్ హీరోలకు కొన్ని కఠిన నిబంధనలు పెట్టాలంటూ డిమాండ్ చేశారు. టాలీవుడ్ అగ్ర హీరోలు ప్రతి 90 రోజులకు ఒకసారి డ్రగ్ టెస్ట్ చేయించుకోవాలన్నారు. రిపోర్ట్లో నెగిటివ్ అని వస్తేనే ఆ హీరోల సినిమాలు థియేటర్లోకి రావాలని, పరీక్షలకు నిరాకరిస్తే వారు డ్రగ్స్ తీసుకున్నట్లేనని ప్రజలు భావించాలన్నారు. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఇక్కడితో ఆగలేదు. జనసేనాని పవన్ కళ్యాణ్ సినిమాలను ఉదాహరణగా తీసుకుంటూ రాజకీయ నాయకులకు, సినీ నటులకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రశ్నించారు. కేవలం డ్రగ్ టెస్టులు మాత్రమే కాదు, పవన్ కళ్యాణ్ సినిమాల్లోని పాత్రలను, రాజకీయ నాయకుల నైతికతను ఎమ్మెల్యే ముడిపెట్టారు. పవన్ కళ్యాణ్ సినిమాలో గుడుంబా తాగితే హీరో అంటారు. తాను సారా గురించి మాట్లాడితే తప్పవుతుందా అంటూ ఆయన సంధించిన ప్రశ్నలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తానొకటి తెలిస్తే దైవం ఒకటి తలిచినట్టు హీరోల క్రేజ్ను డ్యామేజ్ చేసే ప్లాన్ వర్కౌట్ అవుతుందా? సినిమా వాళ్లు తెరపై గ్లాసు పట్టుకుంటే స్టైల్ అని, అదే రాజకీయ నాయకులు పట్టుకుంటే జీరోలా చూస్తారా అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఎటువంటి ఆధారాలు లేకుండా అగ్రనటుల పేర్లను ప్రస్తావించటం ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమను వివాదాలకు విడదీయలేని ముడి ఉంది. అయితే ఈసారి వివాదం కేవలం సినిమా రంగుల లోకానికి మాత్రమే పరిమితం కాలేదు, అది రాజకీయ ముఖ చిత్రాన్ని కూడా తాకింది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా, రాజకీయ వేదికలపై టాలీవుడ్ సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుని వస్తున్న డ్రగ్స్ ఆరోపణలు ఇప్పుడు పతాక స్థాయికి చేరుకున్నాయి. సాధారణంగా ఇండస్ట్రీలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు పెద్దలు రంగంలోకి దిగి సర్ది చెప్పడం ఆనవాయితీ. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. ఇండస్ట్రీలోని అగ్ర హీరోలు లేదా నిర్మాతలు ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. ఈ నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు గట్టిగా స్పందించారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలు టాలీవుడ్లో ప్రకంపనలు సృష్టించడంతో మా అధ్యక్షుడు మంచు విష్ణు రంగంలోకి దిగారు. ఇటుకతో కొడితే రాయితో సమాధానం చెప్పాలి అన్నట్లుగా విష్ణు ఘాటుగా స్పందించారు. ఎమ్మెల్యేకు నేరుగా ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. ఇంట్లో ఈగలు తోలలేనివాడు పొరుగుల పులులు తోల్తాడన్నాడంట అంటూ మంచు విష్ణు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. హీరోలకు డ్రగ్స్ టెస్ట్ చేయాలంటున్న లీడర్లకు ఎన్నికల ముందు లై డిటెక్టర్ పరీక్ష చేయాలన్నారు. రాజకీయ నాయకులకు ఈ పరీక్ష పెడితే ఎవరు నిజాలు చెప్తున్నారో, ఎవరు అబద్ధపు హామీలు ఇస్తున్నారో ప్రజలకు అర్థమవుతుందన్నారు. ఓటర్లు అందరికంటే ఎక్కువగా సంతోషించేది లీడర్ల లై డిటెక్టర్ టెస్ట్ చూసినప్పుడేనని ఆయన ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలు మెగా, నందమూరి, పవన్ అభిమానుల ఆగ్రహానికి కారణమయ్యాయి. ఎలాంటి క్లూ లేకుండా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం టాలీవుడ్ దిగ్గజాల వ్యక్తిత్వాన్ని కించపరచడం దారుణమని వారు మండిపడుతున్నారు. చెట్టు పేరు చెప్పుకొని కాయలమ్ముకుంటున్నట్లు హీరోల పేర్లు వాడుకొని వార్తల్లో నిలవాలనుకుంటున్నారా అంటూ సోషల్ మీడియాలో అభిమానులు ఎమ్మెల్యేపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే పదవిలో ఉండి శాసనసభలో చర్చించాల్సిన అంశాలను వదిలేసి ఇండస్ట్రీపై ఇలాంటి విషప్రచారం చేయడం సరికాదని నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. ప్రస్తుతానికి ఈ వివాదం చినికి గాలివాన్లా మారుతోంది. ఇండస్ట్రీ పెద్దలు ఇప్పటి వరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయనప్పటికీ మంచు విష్ణు స్పందనతో టాలీవుడ్ తన గొంతు వినిపించింది. ఒకవైపు డ్రగ్స్ ఆరోపణలు, మరోవైపు రాజకీయ నాయకుల నిజాయితీపై ప్రశ్నలు. ఈ రెండిటి మధ్య సామాన్యుడు మాత్రం అయోమయంలో ఉన్నాడు.
ముందు ముందు ఈ వివాదం ఎన్ని మలుపులు తిరుగుతుందో. ప్రభుత్వం ఈ డ్రగ్ టెస్ట్ ప్రతిపాదనను సీరియస్గా తీసుకుంటుందా, లేక రాజకీయ నాయకులు మంచు విష్ణు సవాల్ను స్వీకరిస్తారా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఇక మరోవైపు ప్రభుత్వం ఈ డ్రగ్ టెస్ట్ ప్రతిపాదనను ఎంతవరకు సీరియస్గా తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ప్రభుత్వం అధికారికంగా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయిస్తే అది ఇటు సినిమా ఇండస్ట్రీకి, అటు రాజకీయ నాయకులకు పెద్ద పరీక్షే అవుతుంది. ఇండస్ట్రీ పెద్దల మౌనం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి? వారు మంచు విష్ణు వ్యాఖ్యలను సమర్థిస్తారా, లేక లోపల భయపడుతున్నారా అనేది $1 మిలియన్ ప్రశ్న. సినిమా గ్లామర్, రాజకీయ అధికారం మధ్య జరుగుతున్న ఈ యుద్ధం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. అనిరుద్ రెడ్డి విసిరిన సవాల్కు మంచు విష్ణు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో హీట్ పెంచింది. ఆరోపణలు చేయడం సులభమే, కానీ వాటిని నిరూపించుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు ఎవరు వెనక్కి తగ్గుతారో, ఎవరు ముందుకొస్తారో చూడాలి. మంచు విష్ణు విసిరిన ఈ సవాల్ టాలీవుడ్ ఆత్మగౌరవ పోరాటమా, లేక రాజకీయ ఒత్తిళ్లకు చెక్ పెట్టే వ్యూహమా? ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.